ఓం నమ శివాయ. మా ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి మరొక 5 రోజుల్లో వీరి యొక్క తలరాత మారబోతుంది. వీరి జాతకం కారణంగా వీరికి కొత్త మలుపు తిరగబోతోంది అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి మరింత అభివృద్ధి, శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసు. గ్రహస్థితుల మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం కనిపిస్తుంది. ఈ ప్రభావం అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి ఈ సమయంలో మీకు ఉపశమనం పొందుతారు. గత కొద్ది రోజులతో పోల్చుకుంటే గనక ఇప్పుడు మీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను పొందే సమయంగా ఇప్పుడు చెప్పవచ్చు. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అనుకూలమైన పరిస్థితులను రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఏర్పడిన సంబంధాలు జీవితకాలం ఉంటాయి. అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం కారణంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశివారు స్నేహితులను ఎక్కువగా విలువైస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ సమయంలో అయినా సరే ఈ రాశివారు కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అదేవిధంగా ఏమైనా చెడు అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఉంటే గనక వాటిని దూరం పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం అనేది మంచిది. అన్నాదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. సహాయ సహకారాలు ఎల్లవేళ మీకు అందడం కారణంగా తండ్రి యొక్క ఆస్తి విషయాల్లో మీకు ఎక్కువగా ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకి ఊహించిన దానికి మించిన లాభాలను పొందగలుగుతారు. బ్యాంకు లోను కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఈ సమయంలో బ్యాంకు లోను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు ఉద్యోగంలో కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే గనక వారికి అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు వచ్చేది కనిపిస్తుంది. స్నేహితులతో బయటకు వెళ్ళేటప్పుడు విలాసవంతంగా డబ్బుని ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీలైనంత వరకు ఈ రాశివారు ఈ సమయంలో బయట తినడం, నిద్రపోవడం వంటి అలవాట్లను మార్చుకోవడం అనేది మంచిది. లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గనక ఈ సమయంలో మీకు నష్టాన్ని కలుగజేస్తాయి. మీరు సొంతగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. రైతులకు పంటలు పండించే వారికి లాభం అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు క్రమశిక్షణ లేకపోయినట్లయితే కనుక అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. దీని వలన మానసిక ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించడం అనేది అవసరం. ప్రతి విషయం పట్ల ఎక్కువగా ఆలోచించడం వలన ఈ రాశి వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ రాశి వారు మెడిటేషన్ చేయడం కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి లాభాలను గటిస్తారు. జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని తొలగించుకుంటే మంచిది. చిన్న చిన్న కాంట్రాక్టులకు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను
ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్ట్ ఏదైనా సరే వదిలివేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుందనేది గ్రహించాలి. ముఖ్యమైన సందర్భాలలో బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అనుకున్న సహాయ సహకారాలను అందుకొని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. వ్యాపారం విస్తీర్ణత బాగా చేసుకోగలుగుతారు. ఈ సమయంలో మంచి లాభాలు వ్యాపారం నుండి పొందగలుగుతారు. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మంగళవారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పడమర దిక్కున ప్రయాణం చేయడం వలన అనుకున్న విజయాలను పొందగలుగుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం విశేషమైన అదృష్టాన్ని కలగజేస్తుంది. మంగళవారం రోజున 41 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదవడం, కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడం అనేది మంచిది. భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే గనక అవి తొలగిపోయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఈ సమయంలో పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే గనక విశేషమైన ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే గనక ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. గురువారం రోజున శనగలను దానం ఇవ్వడం, లేదంటే గోమాతకు శనగలను శనివారం రోజున నానబెట్టి వాటికి పెట్టడం కారణంగా మీకు ఉన్న సమస్యలు, దోషాలు తొలగిపోతాయి. సో విన్నారు కదండి, ఈ రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది, దానికోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.